కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుట పడుతుండటంతో పాటు చిన్న చిన్న ఘర్షణలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 22 మంది పౌరులు మృతి చెందారు. మరోవైపు గాజా నుంచి వలసపోయిన శరణార్థులు వేలాదిగా తిరిగి వస్తున్నారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్ట్, జోర్డాన్లు పునరావాసం కల్పించాలని కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. దీంతో వారిని గాజాకు శాశ్వతంగా దూరం చేయనున్నారా అనే ఆందోళన మొదలైంది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇంతకాలం ప్రాణాలు అరచేత పట్టుకుని శరణార్థి శిబిరాల్లో గడిపిన గాజా ప్రజలు స్వస్థలాలకు తిరిగొస్తున్నారు. ఇళ్లు, భవనాలు ధ్వంసం కావడంతో ఉత్తర గాజా అంతా శిథిలాల దిబ్బగా మారింది. దాదాపు 10 లక్షల మంది దక్షిణ గాజాకు వలసపోయి అక్కడి శరణార్థి శిబిరాల్లో గడిపారు. ఇంతకాలం శరణార్థి శిబిరాల్లో గడిపిన వీరికి శిథిలంగా మారిన తమ ఇళ్లు స్వాగతం పలుకుతున్నాయి. సుమారు 15 నెలల తర్వాత పాలస్తీనా పౌరులు తమ సొంత ప్రాంతాల వైపు బారులు తీరారు. చేతిలో తమ వస్తువులు పట్టుకుని పిల్లల్ని చంకరేసుకుని తరలి వస్తున్నారు. లక్షలాది మంది గాజా ప్రజలు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు బారులు తీరి వస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ శిథిలాల మధ్య ఎలా బతకాలో తెలియక ఆందోళనతో ఉన్నారు వీరంతా. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడితో వారికి కష్టకాలం మొదలైంది. 2023 అక్టోబర్ దాడిలో దాదాపు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. నాటి దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతి దాడితో గాజాలో దాదాపు 47,000 మంది చనిపోయారు. 110,000 మంది గాయపడ్డారు. మరోవైపు సర్వం కోల్పోయిన పాలస్తీనియులను ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్ట్, జోర్డాన్లు పునరావాసం కల్పించాలన్నారు. అక్కడున్న ప్రతిదీ నాశనమైపోవడంతో గాజా అంతా శిథిలాల కుప్పగా మారిందన్నారు ట్రంప్. వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలతో కలిసి వేరే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారని తెలిపారు ట్రంప్. అక్కడ వారు శాంతియుతంగా జీవించొచ్చు. ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో కూడా చర్చిస్తానని తెలిపారు. ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు వారు స్పందించాల్సి ఉంది. జోర్డాన్లో ఇప్పటికే దాదాపు 24 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరం చేస్తుందా అనే ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మరోవైపు హమాస్ పాలస్తీనియులు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ పాలస్తీనాల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు 2 దేశాలుగా విభజించడమే పరిష్కారమని అమెరికా దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. గాజావాసులు 15 నెలల పాటు విధ్వంసాన్ని, మారణకాండను భరించారు. కానీ వారు ఎక్కడికి వెళ్లలేదు. పునర్నిర్మాణం పేరిట ట్రంప్ ప్రతిపాదనలు మంచి ఉద్దేశంగా కనిపించినప్పటికీ స్థానికులు ఇటువంటి పరిష్కారాలు అంగీకరించారని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బస్సెం నయీం తెలిపారు. అటు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 22 మంది పౌరులు చనిపోగా 124 మంది వరకు గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని గ్రామాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గాలి. అయితే గడువు దాటినా ఇజ్రాయెల్ తన దళాలను ఇంకా ఉపసంహరించుకోలేదు. మరోవైపు ఈ ప్రాంతం నుంచి వలసపోయిన స్థానికులు వేల సంఖ్యలో తమ స్వస్థలాలకు తిరిగొచ్చారు. వీరిలో కొందరు హెజ్బొల్లా జెండాలు పట్టుకోవడంతో ఇజ్రాయెల్ దళాలు వారిపై కాల్పులు జరిపాయి. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ 14 నెలలుగా సాగుతున్న ఘర్షణకు ముగింపు పలికే. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా దక్షిణ లెబనాన్ నుంచి 2 వర్గాలు తమ దళాలను 30 రోజుల్లో ఉపసంహరించుకోవాలి. కానీ ఇజ్రాయెల్ మరింత గడువు కోరుతోంది. అటు గాజాలోనూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో ఓ పాలస్తీనియుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 7గురికి గాయాలయ్యాయి. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. 3 దశల్లో కొనసాగే ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. తొలి దశలో 42 రోజులు తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతుంది. తొలి దశలో జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగనున్నాయి. భారీ స్థాయిలో మానవతా సాయం కూడా గాజాలోకి ప్రవేశించనుంది. 2వ దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తమ చెరలో ఉన్న 33 మంది బందీలను హమాస్
విడుదల చేస్తోంది. ఇందుకు ప్రతిగా తమ కారాగారాల్లో ఉన్న 737 మంది పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ స్వేచ్ఛ కల్పిస్తుంది. ఇజ్రాయెల్ జైళ్ల నుంచి దశల వారీగా పాలస్తీనా ఖైదీల విడుదల మొదలు కావడంతో హమాస్ కూడా అదే క్రమంలో తన దగ్గర ఉన్న ఇజ్రాయిలీ బందీలను విడుదల చేస్తోంది. తొలి రోజు 3 మహిళా బందీలను గాజా సిటీలోని అల్ సరాయ స్క్వేర్ దగ్గర రెడ్ క్రాస్ కు హమాస్ మిలిటెంట్లు అప్పగించారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఆ తర్వాత మరికొందరిని వదిలేశారు. మరోవైపు హమాస్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు ప్రభుత్వంలోని భాగస్వామి ఓజ్మా యెహూదీతో పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి వైదొలిగింది. ఆ పార్టీకి చెందిన 3 నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హాలేవి రాజీనామా ప్రకటన చేశారు. మార్చి 6న తాను బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. కాగా యుద్ధాన్ని పునః ప్రారంభించే హక్కు తమకుందంటూ నెతన్యాహు ప్రకటించడం కాస్త ఆందోళన కలిగించే పరిణామమే.